ముఖ్యమైన విషయంతో చెప్పాలి పద. గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపారు. అలా చెప్పక నేను వెనక్కున్నది ఆయనే కదా. ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పేముంది? షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? ఆర్బుల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వరల్డ్ కప్ ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తోంది. రైల్వేలో ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ ఉంది. బస్తా మీద ఉన్న అదే సింబల్ పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. కూడా ఈ తెలియట్లేదు. ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? వోల్గా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ చేసిన ప్రోడక్ట్ ని ఏ ల్యాబ్ లో ప్రూవ్ చేయలేకపోయినా దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య ఉక్రెయిన్. వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. ఉక్రెయిన్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నారు. హీ వర్క్స్ ఇన్ ద న్యూ ఇండస్ట్రీ. జస్ట్ వన్ రూమ్ ఇస్ నాకు ఇంకా నమ్మకం ఉంది. బడ్జెట్ సార్, బడ్జెట్. మీ దగ్గర అసలు డబ్బులు లేవు. థ్యాంక్ మీరు ఫ్రెష్ అప్ అయ్యారంటే నేను కింద రెస్టారెంట్లో వెయిట్ చేస్తాను. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రెయిన్. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడటం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. అథ్లెట్స్ ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తీసిన పాత న్యూస్ పేపర్. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? Sure, I'll try through my source. And ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయనే రిక్వెస్ట్, అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సార్, ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నందువల్ల నేను వెంటనే ఈ 6 అడ్రస్లని ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకే తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు.
ఆయన వైఫ్ ఇస్తున్నారు. నాకే అనుకున్నా. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి господином ఎంత గౌరవమో Рачендаровым. చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ల పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగమంటున్నాను. Wait. ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్వెస్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గా అనే జర్నలిస్ట్ నిన్ను కలవడానికి వచ్చింది. నువ్వు రిమెంబర్? Я никого не знаю. నాకెవరిని Мне తెలియదంటున్నారు. срочно వాడి ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? బయలుదేరమంటున్నారు. Уходите. చెప్తున్నా బే. కాఫీ షాప్ నుంచి యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ 6 ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. Oh, yeah? కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. Yep. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉప్పే నెల ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోని ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి ఏవేవో అడిగేవట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడెవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాలండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. వెంటనే తిరిగి వచ్చేయ్. సతీష్, సార్, అఖిల్, ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకలా తెలిసింది. నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కాల్ తీసుకొస్తాను. తెలియట్లేదు నంబర్. ఇట్స్ బికమింగ్ వెరీ సెన్సిటివ్. విషయం ఏంటో మీరు పూర్తిగా చెప్పడం లేదు. ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ అ పాయింట్. నో నీ అశోక్ సార్, సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. Hi. కమాండ్ కూడా లేవా? ఎవరో దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. ఏమైపోయారో తెలియట్లేదు. దొంగతనానికి వచ్చినోడు ఇవన్నీ ఇలా పడాడు. చూడట్టు కరెన్సీని, జ్యువెల్స్ లాంటివి వదిలేసి ఎనర్జీ అండ్ పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. రాజ్యాన్యా? ఇంక ఈ రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్తో చెప్పి ఆయన టెన్షన్ పడ్డాడు. ఓకే, అదిగో నువ్వు అడిగిన రెంట్ కార్. అందులో ఉన్న జీపీఎస్ ని అడ్రసెస్ ని కనిపెడుతుంది. ఇట్స్ మై ప్లెజర్. ఏయ్, నా స్కార్ఫ్ మీ కార్లో ఉంది. కమ్ విత్ మీ. బాయ్.
అంజలి హే కామ్ డౌన్. అశోక్ మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇందులో ఆయన తప్పే ఉంది. మన ప్రాణాలు పోవాల్సింది అంజలి, కానీ మనం వచ్చింది ఒక ప్రాణం కోసం కాదు. పాపం అశోక్ బలయ్యాడు. Romano, faci mettere in judge information. Poi se non me la legna, la mia udawa se loro non veniamo. ప్రాణాలతో ఉన్న ఆరోగ్యతో ఒకళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్. పైన 27, ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. థూ, కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? ఎస్ చీపే, కానీ మూడఫ్లో ఉన్నావు కదా. Алло, мисс Бреза, хочу сказать файна? Вы опоздали на 12. ఫైనా తనొక దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఊరువాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతి స్థిమితాన్ని ఇవ్వగలిగింది. షాకింగ్ గా ఉంది. వీళ్ళందరికీ కామన్ గా నరాలు బిగుసుకుపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, చివరికి మెంటల్ అయి హార్ట్ అటాక్, డెత్. మిగతా అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళే ఆ క్రాష్ లో. 1992లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడీస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ 6 అథ్లెట్. తనే నాడియా, జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఏ ఓల్గా, ఇక్కడ ఓల్గా ఫోటో ఎలా? ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? వదా? Конечно, да. వదా వదా. Hey, what are you doing? Okay, hey, ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? కాకుమేళ్ళ నర్వస్ బ్రేక్ డౌనా, నాడియా. బ్రెయిన్ హ్యామరేజా, లేక రక్తవంతులు చేసుకునే? నాడియా చనిపోయిందని ఎవరన్నారు? నాడియా బతికి ఉందా? దేశ్వాస్ నాడియా బతికే ఉందట. కీటనే ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry. It's completely my mistake. I don't know. Простите, что я вас... Простите, родители. నాడియా నా స్వీట్ హార్ట్. తను చనిపోయిందంటే కోపం రాదా? Sorry. తప్పు నాదే. Минус Нали. Sorry. Thanks for the Пустите нас. Боже мой. Take care. Bye. Пожалуйста. Кто? Just listen to us. Отпустите меня. Just 1 minute. ఇది ఎంతో మంది ప్రాణాలకి సంబంధించిన విషయం. ఓల్గాని క్లోజ్ ఫ్రెండ్ నాకు తెలుసు. Я не знаю, Волк. Hey, ఓల్గా మాకు కూడా ఫ్రెండే.